పిలవరా, పిలు. ఇంటిని బాధిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. నా తండ్రి నెత్తుడి మనకలు ఆరకముందే నా తండ్రి గుండెను కోసి నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త తర్పణ పెట్టాను రా. ఈ సేవలో శత్రువును చంపిన వాణ్ణి మొరగాడంటారు, చీరకట్టిన వాళ్లను చంపిన వాణ్ణి ముండమోపట్టారు. దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతాడు కట్టుంటే, నీ మూతి మీద నువ్వు మొరిచిన మీసమే అయితే నన్ను చంపరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తగనరకపోతే ఈ మీసం కొరిగించుకుంటాను రా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. వస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా, పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే రే, నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చినా మిగలనివ్వను. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం. నాతో పోటీకొచ్చినా పొట్లాటకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగలలేదు. మైసమ్మా మైసమ్మా రెచ్చి పొక్కమ్మా వేడెక్కే పైసమ్మా. ఒక్కడికి ఇంగ్లీష్ రాదే. I will answer all your doubts, Mr. Collector. This deed was signed by my forefather, Raja Vijay Narasimha Bhupati, in the year 1924, and this deed was drafted by my grandfather, Raja Vijay Krishna Bhupati, who was an ICS officer then. Is this information sufficient, Mr. Collector? ఏం ఇంగ్లీష్ మాట్లాడతాడపా, నల్ల వేళ அவருக்கு தமிழ் தெரியாது, இல்லைன்னா கிழிச்சிட்டு இருப்பாரு. உங்களை கிழக்க மாட்டே கலெக்டர், அநியாயம் செஞ்சவனை கிழிச்சிடுவே. அவர் ஏர் உழுதாரா, நாட்டு நட்டாரா, களை பிடுங்கினாரா, தண்ணீர் பாய்ச்சினாரா, எங்களுக்குள்ள பெண்களுக்கு மஞ்சள் அரைத்தாரா, ஏழை மக்களுக்கு சோறு போட்டாரா, என்ன பண்ணாரு சொல்லு. ఇక మీరు మర్యాదగా జీపేకి బయలుదేరతారా? ఇంకా నేనేమైనా నీకేమైనా గాలై వీచి కూరే ప్రేమ తెలుసా? దమ్ముంటే ఇట్లండిరా. దమ్మా యానారైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంత పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికున్న విలువంతా, నీ పౌరుషానికున్న పవరంతా దమ్ము గురించి రొమ్ము ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో, విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం 10, నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు.
నేను సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా సార్? ఈ బాల పారిపోయే వాళ్ళని పట్టుకునే టైపే తప్ప పారిపోయే టైపు కాదు సార్. అవును, ఇతనే 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 మా బాల. మీ బాలానా? అవును, చూడ్డానికి ఎలా ఉన్నాడు అనుకున్నాను, కానీ మాట కూడా అచ్చు మా బాలానే. నో మేడం, ఐఎమ్ 100% కృష్ణ కృష్ణ సరళ సుబ్రమణి. నేను ఆటగాడిని, పాటగాడిని కాదు. మంగమ్మ 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 మందార మొగ్గలగ కందే చంపైమమ్మ. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైమమ్మ. కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ. బోడీ స్టైల్ చూడు. ఎవడు రమ్మన్నాడు నేను ఎయిర్పోర్ట్ కి? పిఎం చెప్పాడా, ప్రెసిడెంట్ చెప్పాడా? ఎవరు చెప్పక్కర్లా, దేశమంతా తన పేరు చెప్పుకోవాలని. దోలండి దోలా. తోలా మాకు కాదు, మీకుంది. పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా, పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా, పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా. దించేస్తా, అడ్డంగా వాగితే దోల దించేస్తా. అరే ఎంపీనే కొడతావేంటి? ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు. మినిస్టర్ ని నన్నే కొడతావా? నీకు మూడింది. నీ బతుకు బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టింది. నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా. బొచ్చు కూడా బేగలేవో. టూ మచ్ గా మాట్లాడుతున్నావు, నీ అంతు చూస్తావు. ఏమిట్రా నువ్వు చూసేది? రేయ్, నీకు తెలుసో లేదు, నేను గోరుముద్దరు తిని బతకలేదు. కడుపు మార్చుకొని కసితో పెరిగా. అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు. చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా. బతుకంటే లెక్కలేని వాణ్ణి నీ బెదిరి పెద్దరా తొక్క. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. రౌడీని రౌడీ అని రాయడానికి పేపర్లకు ధైర్యం చాలని ఈ రోజుల్లో, గూండాని చెప్పడానికి పోలీసులకు గుండె ధైర్యం చాలని ఈ రోజుల్లో, శిక్షించాల్సిన హంతకుల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి లాయర్లున్న ఈ రోజుల్లో, రాజకీయ స్వార్థం కోసం రౌడీలను ఎమ్మెల్యేలని, ఎంపీలని, మేయర్లని చేస్తున్న ఈ రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని ఎలా బ్రతికించాలి? హత్యలు చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావా? నేను ఆత్మరక్షణ చేసుకున్నానే గాని హత్యలు చేయలేదు. సోమరాత్రి నా ఆస్తిని ధ్వంసం చేసినప్పుడు చంపాను. జడ్జి గారి అమ్మాయిని పాండు మానభంగం చేయబోయినప్పుడు చంపాను. ఇవి రెండు ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారమే జరిగాయనడానికి పోలీస్ డిపార్ట్మెంటే సాక్షి. దుర్గా నన్ను చంపబోయినప్పుడే నేను చంపాను అనడానికి రక్తసిక్తమైన నా ఈ శరీరమే సాక్షి. ఈ శరీరంలోంచి దూసుకుపోయిన బుల్లెట్లే సాక్షి. కానీ ఇవన్నీ నువ్వు ఇంటెన్షనల్ గా చేశావు. దానికి నీకు మరణశిక్ష పడవచ్చు. పడనివ్వండి. 40 లక్షల మంది ప్రజల్ని 4 రౌడీలు కత్తులతో భయపెట్టే సంస్కృతి మారిపోవడానికి, మీ ఆస్తి మీదకి వచ్చినా, మీ ఇంటి ఆడపడుచుల శీలం మీదకి వచ్చినా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చినా వాళ్ళను మీరు చంపినా శిక్ష పడదు అనే న్యాయ సూత్రం జనానికి తెలియడం కోసం నేను చేసిన ఈ పనికి మీరు నన్ను ఉరి తీస్తే చిరునవ్వుతో ఉరి తాటికి ఉయ్యాలలూగిన భగత్ సింగ్ నవ్వుతాను. మరణశిక్ష విధిస్తే తుపాకీ గుండుకు గుండెనందించిన అల్లూరి సీతారామరాజు నవ్వుతాను. ధర్మో రక్షతి రక్షిత. ధర్మక్షేత్ర స్థాపనార్థం కురుక్షేత్రం చేసిన ఈ ప్రాణం జాతికి అంకితం.